వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా లెవెల్ ఐడెంటిటీకి ఎదిగే క్రమంలోనే అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలకు జలక్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు డార్లింగ్. బాలీవుడ్ 3 ఖాన్స్లో ఇద్దరైన కండల వీరుడు కింగ్ ఖాన్కు తన సత్తా ఏంటో చూపించాడు రెబల్ స్టార్. మరోసారి బాద్షాతో తలపడబోతున్న రెబలోడుపై సల్మాన్ రివెంజ్ ప్లాన్ చేశాడా? డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలీగ్స్ తో పోటీ పడితే ఏం మజా వస్తుంది అనుకున్నట్లున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలు దూవుతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ బజరంగి భాయ్ జాన్కు వారం రోజులు ముందు ఎదురెళ్లి కండల వీరుడి 1000 crore కలెక్షన్ల టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలితో తన పేరు బాలీవుడ్లో మారుమోగిపోయేలా చేశాడు. బాహుబలి, బజరంగి సినిమాలకు విజయేంద్ర ప్రసాదే రైటర్ కావడం విశేషమైతే వారం గ్యాప్లో ఈ 2 సినిమాలు రావడం యాదృచ్ఛికం. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది. భారీ ఫ్యాండమ్ ఏర్పడింది. సినిమా ఫ్లాప్ అయినా పెట్టుబడి డబ్బులు వచ్చేంత క్రేజ్ వచ్చి చేరింది. సాహో నుండి ఆదిపురుష్ వరకు ఫ్లాపులు వెంటాడుతున్న వేళ సలార్తో బాలీవుడ్ కింగ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ ఢంకీని ఢీకొట్టాడు డార్లింగ్. 2023 చివరిలో జరిగిన ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని దేశమంతా నార్త్ సౌత్ ఇష్యూగా చూసింది. ఈ రేసులో సలారోడు బాక్సాఫీస్ను రూల్ చేసి ఆ ఏడాది డంకీతో హ్యాట్రిక్ 1000 crore కొల్లగొట్టాలని ట్రై చేసిన షారుఖ్ ఆశలపై నీళ్లు చల్లాడు. 2026లో మరోసారి షారుఖ్ ఖాన్ను టార్గెట్ చేస్తున్నాడు రెబలోడు. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింగ్ ఈ ఏడాది చివరిలో వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే డార్లింగ్ కూడా ఫౌజీతో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేయబోతున్నాడట. దసరాకు రావాలనుకున్న ఈ సినిమాను డిసెంబర్ 1st ఆర్ 3rd వీక్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని బజ్. ఇదే నిజమైతే మరోసారి బాక్సాఫీస్ దగ్గర సౌత్ వర్సెస్ నార్త్ వార్ మొదలైనట్లే. షారుఖ్ ఖాన్ డార్లింగ్ టార్గెట్ చేస్తుంటే రెబలోడిపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ నెక్స్ట్ ఇయర్ ఈద్కు రాబోతోందని అనౌన్స్ చేశారు. సల్లుబాయ్కు రంజాన్ అనేది ఓ సెంటిమెంట్. ఇప్పటివరకు ఈ పండుగకు డజన్కు పైగా సినిమాలు తెచ్చాడంటే సెంటిమెంట్ పిచ్చి ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన వచ్చే ఏడాది మార్చి 9, 10 తేదీల్లో రాబోతుంది. అంటే స్పిరిట్ రిలీజ్ అయ్యే 5-6 రోజుల్లో ఈ మూవీ విడుదలవుతుంది. ఈ క్లాష్ పక్కా అమలైతే నార్త్లో ఏదో మూవీపై కలెక్షన్స్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో పోస్ట్ పోన్ హవా నడుస్తూ ఉండడంతో వీటిల్లో ఏదైనా వాయిదా పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు.